రాజధాని మైల నీళ్లు తీసుకొచ్చిన మనసు నింపుతావే మైల నీళ్లు తీసుకొచ్చిన మనసు నింపుతామని చెప్పి భగవంతుడు లోకాల శంకరుడు ఏనాడు తలుసుకున్నాక ఏమన్నగా అందున్నదా ఎందరి మహిమలు దొరికిన ఎవరవాడ రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి దొరకదు గుడ్డెత్తరం పెడతా తిరగదు పార్వతమ్మ కొంగును వరిసినవు మైల నీళ్లు తీసుకొచ్చి మనసు నింపుతావా అని కొండలకు ఏనాడు దీవెన పెడుతుంటే బరబర బరబర కొండలు మాడి మసైపోతాను కొండలు కాలుతంటే పార్వతమ్మ మెట్లెక్కుతుంది అబ్బా బగ్గున మండుతానని చెప్పి పార్వతమ్మ ఎక్కేది వల్ల ఎడుతుంది కాలి కూలుతాను ఈ కొండలు ఇక నేను భగవంత ఈ కాలి కూలుతాను కాబట్టి ఈ కొండల్లో నాకు నీళ్ళెట్లు దొరుకుతాయి అని వెనక మరలింది ఇక ఎక్కడికన్నా పోతా ఏ రాజ్యం అన్న పోతేనా బలి పిల్లలు ఉంటేనా పులి పిల్లలు భూమి మీద నేను బతకచ్చిన్నా ఎన్ని రోజులకున్నా మనం అక్కడోళ్ళమే ఇక్కడోళ్ళం కాదు నా భర్తను ఒక్క బిడ్డను సంతానం ఇవ్వమన్నందుకు లేని కష్టాలు పెట్టబట్టి నేను అడగనూరు మంది ఆడోళ్ళు కావాలన్నా 1,000,000 మంది కొడుకులు కావాలన్నా ఆడపిల్లల సంతానం అడిగితే నన్ను అడివి దింపుతన్నవని పార్వతమ్మ ఏడుచుకుంటా వద్దంది నా అడవి లోపల పార్వతమ్మ రామ రామ రఘురామ యక్షులు కిన్నెర కింపురుష సర్క సాధన అందాది కుజుడు కుబేరుడు యమధర్మరాజు చెంగట్ల పార్వతమ్మ కానీ నీళ్ళైతే దొరుకుతలేదు భగవంత నా ప్రాణం పోతుంది నాలుక తరిపిల్లు ఓరుతాయి నరాలు గుంజుకొస్తాయి అని చెప్పి అలసిపోయింది పార్వతమ్మ అలసిపోయేనాడు వెళ్ళి వస్తంటే నా భార్య చచ్చిపోతే నేను ఉండేందుకు నువ్వు లేకెందుకు అవలా చూడుంది మరి శంకరుని భార్య పార్వతమ్మ అంటే ఈ శంకరుని నాడు శరీరం లోపల సగ భాగము ఆ పార్వతి అందుకే శంకరునికి అర్ధనారీశ్వరుడు అన్న పేరు వచ్చింది ఎడమ బంధుగోలు పార్వతి ఉంటది కుడి బంధుగోలు శంకరుడు ఉంటాడు యమలవాడకు లేనప్పుడు ఎప్పుడన్నా ఫోటో కొనుక్కుంటా చూసినావా అప్పుడు రెండు కలిపున్న ఫోటోలు కనబడతాయి అందుకే అర్ధనారీశ్వరుడు అన్న పేరు వచ్చింది నా భార్య చచ్చిపోతే నేను కూడా చచ్చిపోయినట్టే చావనేది ఉండదు పార్వతికి సాగు ఉంటుందా శంకరునికి సాగు ఉంటుందా ఈ జగాన్ని నడిపించే వాళ్ళు జగన్నాటక సూత్రధారి శంకరుడు ఈయన మనకున్నాడు
ఈ అడవిలో దీన్ని కాసేపు ఏడుతుంది కాబట్టి కవ్వించి నవ్వియాలి. ఏమో ఏంటని చెప్పి క్రికెట్ ఊపిది దీవెన పెట్టే వరకు మారేడు చెట్టు పుట్టింది. మారేడు చెట్టుకు 3 పువ్వులు తయారు చేసిండు. ఏంటిది? అడవి లోపల చెట్టును తయారు చేసిండు. చెట్టును తయారు చేసి ఆ చెట్టుకు కొసగొమ్మలల్లా 3 పువ్వులు తయారు చేసిండు. ఒకటి బ్రహ్మవర్ణం పువ్వు, బ్రహ్మదేవుడు ఎట్లుంటాడో అట్లాంటి కలర్ తోటి ఉన్న వర్ణంతో ఉన్న పువ్వు. విష్ణుదేవుడు ఎట్లుంటాడో విష్ణు వర్ణం పువ్వు ఒకటి. శంకరుడు ఎట్లుంటాడో శంకరుని వర్ణంతో ఒక పువ్వు. 3 వర్ణాల పువ్వులు ఏనాడు కొసగొమ్మల్ల తయారు చేశారా? అదే మారేడు చెట్టు కిందికి ఏనాడు చూసిన ఈ పార్వతమ్మ వచ్చింది. చెట్టు కింద తన కట్టుకున్న చీరే కొంగును తీసింది, పరట కొంగును వరిసింది. ఆ బిందె ఆ చోట పెట్టింది, గంప ఆ చోట పెట్టి ఎల్లెలకల పార్వతమ్మ వండుకున్నది. ఎల్లెలకల పార్వతమ్మ వండుకున్నదా? ఆ పువ్వులకు ఏనాడు పురుగులు లేవు, తల 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 మెరుస్తున్నాయి. అబ్బా జంగమయ్యా, అదా దొరికినవయ్యా. 3 వర్ణాలతో ఉన్న పువ్వు, పురుగు ముట్టని పువ్వు నా కనబడ్డదని పండుకున్న పార్వతమ్మ పువ్వుల చూసారా? మాండాగోల చీర మలిసి కాస పూసింది. శిఖముడు ఇప్పింది శివుని ప్రార్థన చేసింది, ఏనాడు రైకముడు ఇప్పింది రమని ప్రార్థన చేసింది. దిండు మీద దిండు హనుమంతుడు దిండు కట్టింది. చెట్టెక్కి నేను పూలు తెంపుతానని పార్వతమ్మ చెట్టెక్కబట్టేనా? పార్వతమ్మ మాత్రం చెట్టెక్కి మాత్రం పూలు తెంపుతానని గంగెట్టోళ్ళకి ఒక్కొక్కరికి అగో ఇద్దరు పిల్లలు ఇచ్చిన డజన్ మంది పోరాలు ఇస్తారు. గంగెట్టోళ్ళకు పెట్టుకొని తింటారు, అమ్మో పైసలు పోరాలు పైసలు ఇచ్చేదా ఊకోరు. డబ్బుల పైసలు ఇవ్వకపోతే సాట్ల పోరాలు వంట పెడతారు, కోస్తారు దెబ్బగా పైసలు ఇస్తారు పోరాలు. ఇక ఆరామా పార్వతమ్మ మాత్రం పూరకాడికి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ సిక్కినవు సిక్కములో పిట్టువాలి, దొరికినవు దోసకాయ పొడలో దోసకాయను కోసుకొని ఎట్లా తింటారు? అరే సంగమోడ, నువ్వు ఏనాడు బూడిది రేఖలు పెట్టుకుంటావు, గుడ్డగోసులు పెట్టుకుంటావు, కాట్నాల గడ్డకు వంటావు. నీకు పెట్టుకోను ఏనాడు భూషణాలు లేక మరి మెడలు ఏనాడు పాములు వేసుకుంటావు, కట్టుకోను వస్త్రాలు లేక పులి చర్మం కట్టుకుంటావు. సంగమోడా, మరి పురుగు ముట్టని పుష్పం కావాలన్నావు, చెట్టు మీద 3 పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు తీసుకొస్తా అని ఏనాడు చూసిన కిల్ల కిల్ల నవ్వుతాంది పార్వతి. ఏడుచుకుంటూ వచ్చింది ఇక నవ్వుతాను. పార్వతిని నవ్వెంతసేపు చూస్తా. పార్వతమ్మ అని చెప్పి పార్వతమ్మ ఎక్కుతుంటే బ్రహ్మవర్ణం పువ్వు. బ్రహ్మవర్ణం అంటే నా బావ అవుతాడు. బ్రహ్మదేవుడు నా ఎట్లా ముట్టుకోవాలి? నేను ఆ వర్ణంతోటి ఆ కలర్ తోటి ఉన్న పువ్వును ముట్టుకోను. విష్ణువర్ణం పువ్వు అంటే నాకు బావ అవుతాడు. విష్ణుదేవుని నేను ముట్టుకుంటే నా బావను ముట్టుకున్నాను. శంకరుని కలర్ తోటి ఉన్న వర్ణంతో ఉన్న పువ్వు మీద చేయబోతాను.
అది పువ్వును తెంపింది అనుకో ఆడిదాని చేతుల నేను కట్టిన ముళ్ళనైతా పార్వతిని సంగతి చూస్తానని లోకాల శంకరుడు మాటలు గల్లోడు మంత్రాలు గల్లోడు చిట్ట క్రియల గల్లోడు లోకాల శంకరుడు చూడవమ్మా కొడగా నాగన్న కంఠము నల్లన కనుగుట్టెర్రన ఈనాడు శంకరుడు నాతోని ఏం అవసరం పట్టదు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతానన్నది నాగా మొయ్య 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 మూత పెట్టుకుంటా పుట్టలకి వెళ్ళి నాగరాజు బుసు బుసు అని బుసులు పెట్టుకుంటా పుట్టపై కొత్త చెప్పు అన్నది చెప్పేది మాటలు ఊరా శౌనందు పెట్టరాదు చెప్పేది మాటలు నాగన్న నేను ఎందుకో విలువలేదు చిన్న పని నానా ఏ పని చెప్పిన ఆ పని నేను చేస్తా నానా ఎవరన్నా ఏమన్నా వాళ్ళని అందుకు కాడే చెప్తావా నువ్వు చెప్పినాక నీ మాట తిరిగి ఉంటుందా నీ మాట నేను వినకుంటుంటాను చిన్న ముచ్చట ఏం ముచ్చట అంటే నీ తల్లి పార్వతి నేను ఇద్దరు మాకం చిన్నగా నిలబెట్టుకున్నావురా నానా ఎంతైనా నా తల్లి పార్వతి మీరు లొల్లి పెట్టుకున్నారంటే ఎవరన్నా నా ముద్రా నానా దేవాన దేవతలు చూస్తున్నావా నా తల్లి అంటే ఆదిశక్తి భూశక్తి అగణమైన శక్తి నువ్వంటే చూస్తున్నావా అటువంటి లోకానికే సృష్టికర్తవు మీరిద్దరు లొల్లి పెట్టుకుంటే భూలోకం లోపల నరులెంత రోజు 4 సర్వలు పెట్టుకుంటారు నరం లేని నాలుగే నానా రకాలు అనుకుంటారు కొడుక భార్య భర్తలు అన్న కాడ ఎన్ని రోజులకు ఉన్నా గానీ లొల్లి అవుతుంది కయ్యం అవుతుంది ఇయ్యం ఇచ్చుకున్న కాడ కయ్యం ఖచ్చితంగా ఎద్దు కొడుక ఉన్నది నాన్న భూలోకంలో నిన్నే నమ్మద్దు నువ్వే 3 గుడ్లోనివి అంటే ఇక్కడ నసలు లేదా కొడుక నీ తల్లికి నాకేం లొల్లి అంటే మరి అడగనూరు మంది ఆడోళ్ళు కావాలి 1,000,000 మంది కొడుకులు కావాలి బిడ్డలు ఎందుకే ప్రపంచం మీద ఉన్న ఆడపిల్లలందరూ మన బిడ్డలు కదా వద్దంటే లేదు లేదు నానా నా కడుపు ఏనాడు పుట్టాలే నా పేగు తెంచుకొని పుట్టాలి నా రక్తం పంచుకొని పుట్టాలే అట్లయితేనే నేను ఏనాడు చూసినవా ప్రపంచం మీద ఉంటా లేకుంటే నాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి అడగనూరు మంది ఆడోళ్ళు 1,000,000 మంది కొడుకులు కావాలంటే నువ్వు ఎట్లా దాదుకుంటావంటే కన్నదాని తెలవదానయ్య పిల్లల అదే సంగీతం అంగీతం వడ్లు బట్టి జల్లెడకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో తన కుశములు అంటే తన సనురొమ్ములకు అన్ని రంధ్రాలు వేసుకొని తారకొక్క పొల్లగాన్ని పొల్లని ఆదుకుంటానని పార్వతమ్మ నువ్వు ఆదుకుంటానన్న అశకత నీ దగ్గర ఉన్నది కాబట్టి నీకు సంతానం నేను ఇస్తా కాబట్టి నేను ఒక 3 వస్తువులు కోరుకుంటాను పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతము సెడవేని పత్రి ఇవన్నీ తీసుకొచ్చి ఏనాడు నా చేతులు పెడితే 6-7 చెట్టు కింద కూర్చొని
కూర్చొని మనసారా పూజ చేసుకున్న తర్వాత నీకు బిడ్డల కొడుకుల సంతానం ఇస్తానని చెప్పిన ఆ 3 వస్తువుల గురించి ప్రపంచం అంతా తిరుగుతాను, ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు కాదు. మరి ఎక్కడ తిరిగినా కానీ దొరుకుతలేదు. పురుగు ముట్టని పువ్వు దొరకనిస్తలేదు నేనే, కప్ప ముట్టని గౌతం దొరకనిస్తలేను, చెడలేని పత్రులు దొరకనిస్తలేను. తిరుక్కుంటా వచ్చింది. ఇక క్షణమో గడి ఇట్లా చచ్చిపోతానంటే దాన్ని కాసేపు నవ్వి అన్నని 3 వర్ణాల పువ్వులు తయారు చేసిన చెట్టు. ఆ 3 వర్ణాల పువ్వులనే నాడు ఉన్నాయి. బ్రహ్మవర్ణం పువ్వు, విష్ణువర్ణం పువ్వు, నా వర్ణంతో ఉన్న పువ్వును ముట్టబోతుంది. అది ముట్టిందనుకో, తెంపిందనుకో, దాని చేతిలో నేను కట్టిన ముళ్ళనైతా నువ్వు వెళ్ళిపోయి చెట్టు మీద ఉంటారే చెట్టు మీద ఉట్టి కొడుగా నీ తల్లిని నువ్వు బెదిరించినావు అనుకో, నేను ఆమెను అలా ముద్దుగా చూసుకుంటా కొడుక. నా తల్లి పార్వతి పార్వతి నేను మండ మీద ఉట్టి బుస్సు బుస్సు అని పడగలిస్తే ఒకేసారి దద్దరీలు చెట్టు కింద పడ్డది అనుకో, నా తల్లి చచ్చిపోదా. నా తల్లి ఒకవేళ కాళ్ళు ఇరిగిన కానీ అటువంటి కుంటి పార్వతి అవుతుంది, చెయ్యి ఇరిగిన తొంట పార్వతి అవుతుంది. నా తల్లి నేనెట్ట బెదిరిస్తానని బెదిరిగా, నా నాన్న అసలే బెదిరిగా. అయితే నువ్వు చెట్టు మీద ఉట్టి ఒక్కసారి పడిగి బెదిరించినావు అనుకో, కింద పడితే కాలు ఇరిగింది అనుకో కుంటిదంట. ఎక్కడకు పంచన్నగిరిలకు ఎండికొండ వేయనబోలే, చెయ్యి ఇరిగింది అనుకో తొంట పార్వతి అంటావు. మరి కన్ను పోతే గుడ్డి పార్వతి అంటావని చెప్పి పంచ పేర్నాల పెడతానని చెప్పి నువ్వు అంటాను. పుట్టురా కాదు ఎట్లయితే ఏందిరా, నువ్వు బాంచనన్నా ఉంటా లేకపోతే నా కాలు మొక్కిన ఉంటా. నువ్వు నన్ను బెదిరించే వారి నాగ జాతిని లేకుండా చేస్తారా. పాముకు కూర ఎంత విషము, తేలకు కొండి ఎంత విషము, నరమానవుడికి నిలువెల్ల విషము. ఈ నాగ జాతినే లేకుండా చేస్తా. నేను తలుసుకున్నాక నువ్వెంతరా. నాడు శంకరుడు ఇడలేని కోపానికి వచ్చి బడబడ పండ్లు కొరుకుతుంటే నాగరాజుకు జాలుగుండె జల్లు అన్నది, గుండెకు బెల్లు అన్నది, కార్యాలు గోళ్ళ పడ్డాయి. నాన్న నీకు గింత కోపం వచ్చింది ఒక ఎల్ల, నువ్వు గంక చెత్రి కన్ను తెరిసినవనుకో నేను కాలి కూలి బూడిదని అయిపోతా, నా నాగ జాతిని లేకుండా చేస్తావా. బెదిరించినానుకో అది కింద దొరుకుతుంది. కింద దొరికితే ఏ హాని జరగకుండా నేను పూల పరుపు వినయనాడు పడ్డ ఎత్తకో. ఆ రకంగా నా తల్లిని కాపాడదామని నువ్వు నాకు ఐదు ఇచ్చిన చూడు, నేను ఇప్పుడే పార్వతమ్మను బెదిరిస్తాను అన్నాడు. ఆనాడు నాగరాజు మొయ్య 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 మూత పెట్టుకుంటగా అటువంటి చూసిన వృక్షం ఏడికైనా చెట్టు వేడికి జారవత్తడమ్మా దైవమా వరమా. పార్వతమ్మ చిన్నగా మెల్లగా చెట్టు ఎక్కిన పార్వతమ్మ చూడే అమ్మా కొడుక నాగన్నా నీకే పాపం చేసిన కొడుక నీకే నేరం చేసిండ్రా చిన్ననాడు కొడుక నిన్ను చదువుకుంటా అంటే నీకు పాలు పోసి చదువుకున్నా కొడుక
ఇవాళ ఎనగనే పడగ విప్పి బుస్సు బుస్సు అయినా గుడికి రావడం తీరా కొడుక నాగన్నా కొడుక వద్దు వద్దు కన్న కొడుక నాగన్నా చల్లైన తాతి పరం లేదా కొడుక నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతారా కొడుక ఒక్క పుష్పాన్ని తీసుకొని వెళ్ళిపోతారా కొడుక పుష్పానికి నాకు సెలవు కొడుక నాగన్నా నీ నాన్నతోటి పంట బంధం కట్టుకోని కొడుకు ఇన్నేళ్ళు తిరుక్కుంటే వచ్చిన కొడుకు 3 గడియల్లా వస్తానని చెప్పి ఇప్పటి 30 గడియలు అవుతాను కొడుక ఇవాళ ఎనగనేమి నేను ఉత్తగపోతే ఏమిటే పార్వతమ్మ ఏమి పోలవై పీరు పోలు వచ్చినని పంచపేర్లు పెడతాడు నా భర్త పరమేశుడు కొడుక కల్లాకలోగం మీద నా కొడుక పుష్పాన్ని మాత్రం సెలవీర కొడగానికి ఇట్లా నాగన్నను వేడుకుంటాంది ఆ తల్లి పార్వతమ్మ అంతకంతకు ఏనాడు కూరలు దింపుతాడు ఆ నాగన్న బుస్సు బుస్సు అనుకుంటే మొయమయ మోదలు పెడతా అంటే భగవంత నాకు ఏనాడు కాటేసి ఏనాడు మరణం చేసి తట్టున్నాడు అని ఒక్కసారి చేయి విడిచిపెట్టే వరకు చెట్టు కింద పడుతుంది పార్వతమ్మ ఇంత హాని జరగకుండా చెట్టు కింద పడ్డది పూల పాను మీద పడ్డట్టు పడ్డది అప్పుడు చూడు మీదికి చూసేవాడకు 3 పువ్వులు మాయమైంది భగవంత నాగన్న మాయమైంది 3 పువ్వులు మాయమైంది ఇదేమి కలిమాయ ఇదేమి విచిత్రము కవ్వించి నవ్వించినట్టాయని చెప్పి పార్వతమ్మ మళ్ళా బిందె నాడు సంకలు పెట్టుకున్నది గంపనెత్తలు పెట్టుకొని అప్పుడు అడవి తొమ్మ పట్టింది రావా అడవి తొమ్మ పట్టుకొని అడవి బాట పట్టుకొని ఎర్రటి ఎండల్లా ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేనుడల్లా పరికి పొదల్లకెళ్ళి పాల పొదల్లకెళ్ళి చీమల దూరని చిట్టడివి కాకులు దూరని కారండ పడివిలకెళ్ళి ఏనాడు పార్వతమ్మ వస్తుంటే అనేకమైన ఎండలు కొడతాను అవలాల చూడుంది ఎండలు కొడతా అంటే నడినెత్తిలే చెమట కొడతాను చెంపల మీదకి వెళ్ళి గారుకుంటా ఏనాడు చూడుంది తన శరీరం మీద చెమట పడతాను ఎన్నడు ఎండకు రాలేదు పార్వతమ్మ ఎండమావులు తెలియదు ఎండ నీడలు ఏనాడు తెలియదు పొక్కులు మారు పొక్కులు వచ్చి శీపురుగులలో దొడ్డుతోడి సిమ్మిచ్చి రక్తం పోతుంది కాళ్ళకు పార్వతమ్మ ఏనాడు వెళ్ళి వస్తా ఉంటే ఏడ్చుకుంటా వస్తా అంటే గగనాల మీద గంగరావతికి అవతారం మీద శంకరుడు కళ్ళ చూస్తాడు పార్వతిని ఉడుము పట్టు పట్టినవు ఇక నువ్వు ఏనాడు వదిలిపెట్టే తట్టు లేవు నిన్ను కాసేపు మళ్ళా నవ్విస్తానని చెప్పి ఈ పార్వత చేత లోపల బలరాముని గుండము శివనంతుడు మీద నాగపడగలు చూడబోతే నీళ్ళు చుక్కలు ఎక్కున్నాయి తాగబోతే నీళ్ళు తీయగా పడతాయి బావిని తయారు చేసిండు బలరాముని గుండం అందులో ఒక్క కప్ప కూడా లేకుండా చేసిండు ఒక్క కప్ప కూడా లేకుండా చేసిండా అదే ఈనాడు గుండం బంధువులు 3 గుళ్ళను తయారు చేసిండు ఆ గుడిని తయారు చేసి ఆ గుళ్ళగాడ బ్రాహ్మణ అవతారం మీద జంగమ అవతారం మీద శంకరుడు ఏనాడు అవతారం ఎత్తుకొని ఉన్నాడు ఏడ్చుకుంటా పార్వతమ్మ చూడు అదే బాయి కాడికి ఎట్లా బాయి కాడికి పార్వతమ్మనే అమ్మా పార్వతమ్మ ఆనాడు మాత్రం నందనవనం అంటే ఇంత మంచి పూల తోట ఉన్నది పూల తోటల్లో మాత్రం
ఇంత మంచిగా సువాసన గల పూలు ఉన్నాయి, ఇంత పచ్చడి మాత్రం ప్రసన్నమైన మాత్రం నా దేశం ఉన్నది. ఈ తోట ఉన్నప్పుడు ఈ తోటలో మాత్రం బాయి కనబడపోతుందా అని మాత్రం ఆ తల్లి పార్వతమ్మ అట్లా కొంత దూరమైన పార్వతమ్మ చెట్లు ఉన్నాయి. ఇవాళ మాత్రం అనేది అటు చల్లగా అక్కడ మాత్రం బాగా కనిపిస్తుంది పార్వతం. బాయికాడికి వచ్చిన పార్వతమ్మ ఇంత మంచి బావి ఏ రాజు వచ్చిండో పచ్చి పాలు ఉన్నట్టున్నాయి నీళ్ళు. ఈ నీళ్ళు తీసుకుపోయి నా భర్త బాగా పోయేస్తానన్నది. నా భర్త లోకాల పరమేశ్వరుడు నాతో వస్తే ఆయన నీ బాయిలు ఎత్తు నేను ఎంత పచ్చి పాలు ఉన్నట్టున్నాయి నీళ్ళు. ఆయన అన్నాడు కొట్టని గౌతం తీసుకొచ్చి నా పాలు దొరుకుతాయా, నీకు ఎక్కడ దొరుకుతాయా, నీళ్ళు దొరుకుతాయా, నీకు పత్రి దొరుకుతాను ఎదురు కొట్టిండు. ఆయన ఇప్పుడు అత్తేళ్ళు ఎత్తెత్త కథ నా అయ్యా బుడగరాం కానవా ఇప్పుడు మునగపోనా ఎడియేసి మాత్రం నీళ్లు కొంట పోయి భర్త మాత్రం పూజ చేసింది అనుకున్నది. అయ్యోనే దేవుడా నీళ్ళు మాత్రం ముంచుతాను పోతాను పార్వతం. బాయికాడికి వచ్చింది ఎక్కమెట్లున్నాయి దిగమెట్లున్నాయి పిందెలో పోయేనాడు నీళ్లు నింపింది. అబ్బా ఇంత మంచిగా ఉన్నాయి నీళ్లు అని ఆ నీళ్ళని తీసింది. పిందెల నీళ్లు ఆ మెట్ట మీద పెట్టింది. నేను 6 నెలలు అవుతుంది అడిగిన దిగబట్టి స్నానం వేయలేదు. ఈ బావి లోపల స్నానం చేస్తానని ఇది ఈతలు పడుతుంది పార్వతం. బిందె పట్టుకొని బాయిగడ్డలు ఎక్కుతాను. మెట్లు ఎక్కుతుంటే లోకాల శంకరుడు ఆ పూజారిగా బాయి బంధుకోలు గుడి ఉన్నది. ఆ గుడి బంధుకోలు పూజారి లెక్క జంగమ వేషం కట్టుకున్నాడు. పాపకారి ముండా బట్టుకారి ముండా నీ వీధ మన్ను పోయ నీ వీధ దుమ్ము పోయ్యా నీ వీధ మన్ను పోయ్య కదనే పాపకారి ముండా ఈ బాయి లోపల నువ్వు ఇది ఈతలు కొడతాను. రాముడు రామ రాఘవ ఈ బావిలో ప్రజలు నీళ్ళు తాగే బావిలో స్నానం చేస్తారా చెప్పుర్రి. గిరిలా గిరి స్నానం చేయొచ్చునా దుర్మార్గురాల దున్నపోత. ఈ ప్రజలు నీళ్ళు తాగే బావి లోపల అంటుతోనున్నావో ముట్టుకోనున్నావో ఈ బావిలో నువ్వు స్నానం ఎందుకు చేస్తాను? నేను ఈ గుళ్ళల్లో పూజ చేసేటోని నా పేరు పూజారి మల్లయ్యందు వీడు అనుకుతానా తిరుగుతాను. నా మాట గింత కాదు. నా లోపలికి వెళ్ళి మంచిగానే వస్తుంది కానీ యువతలకి వచ్చే వరకు ఇచ్చకపోతాను కొడుకు. ఓ నాకేంది అనుకుంటాను కొడుకు సల్లూరు అంటే కొల్లూరు అవుతుంది. ఇక
జమ్మికుంటా అంటే కుమ్మికుంటా అవుతాను కుమ్ముకుంటే ఆయన పేరు మారుతుంది ఇక పరకాలంటే గిరికాలు అవుతాను కొడుకో ఇరకాలే అన్నయ్య ఇక గద్దపాక అంటే వద్దు నీ పని చేయదు గద్ద పాగద్దునా అనంగా మంచిగానే వస్తాను కొడుక మరి ఏం చేయాలి ఈ పాయలు నీళ్ళు తాగే బాయిలు ఎవరైనా స్నానం చేయొచ్చునా ఇంతకు నువ్వు ఎవరు పున్నాని ఎవరు పున్నాను కాదు ఎవరు పెన్నాను కానాలి సొల్లంతా కరగ తీర్లా నాకు ఏడాది ఓ బిడ్డో నా కింది చూసిపోయినాయి మీది చూసిపోయినాయి ఏంటి అయ్యా ఓ కింది పనులు చూసిపోయినాయి మీది పనులు చూసిపోయినాయి బిడ్డో నువ్వు ఎవరు పున్నాని అయ్యా, నేను మాత్రమేగా పరమేశ్వరు భార్యనయ్యా ఓ దేవుడు రాముడు నువ్వు శంకరుని పెన్నానువా బిడ్డ ఇవ్వరాక నువ్వు శంకరుని పెన్నాను అని నాకు చెప్తే నేను కొడుతున్నాను అయ్యా ఇంకా లంచ కూడా కొట్టా గురించి శంకర్ బిడ్డ నువ్వు శంకరుని బతికి కచ్చి అసలు ఎందుకు పట్టుకోవాలి కట్టే సాధన అని బిడ్డ నువ్వు మరి ఎందుకు వచ్చినావు బిడ్డ శంకరుని పెన్నా మంచి నువ్వు ఎండికొండాల పంచన్న గిర్లలో ఉండేదాని బిడ్డకి ఎర్రటి ఎండాల గిట్ల వచ్చినావు బిడ్డ అంత పొల్ల ఖరీదైంది పొల్ల నేను కూడా చెప్తున్నాను ఎందుకు వచ్చినావు బిడ్డ అయ్యా నా భర్తతోటి నేను మాత్రం పంట పందెం కట్టుకొని ఇక 100 మంది ఆడి వల్ల మీ ఇద్దరు లొల్లైందా బంటు పందెం కట్టినా అవునయ్యా. బిడ్డ కచ్చి ఈ కట్ట సంఘం మర్చిపోయింది కానీ బిడ్డ శంకరుని నాకు చెప్పు నువ్వు కొట్టినని చెప్పకు నువ్వు మరి నేను కొట్టినని చెప్తే కోసి కుప్ప పెడుతున్నా చెప్తాను అన్నయ్య నిన్ను చెప్తే లేచిన వల్ల ఇందులో దగ్గర వేరే ఉన్నట్టున్నది కానీ అయ్యా పెట్టుకున్నారు భర్తతోటి మాత్రం పంట పంచం అంటే అధిక 100 మంది ఆడవాళ్ళ 1,000 మంది కొడుకులు మాత్రం సంతానం కడుతున్నాను నేను మెల్లగా చెప్తాను గట్టిగా చెప్పు అయ్యా నా భర్తతోటి పంట పంచం కట్టుకొని వచ్చిన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నీ చెబుతుంది అనుకుంటావా అయ్యా మంచిగా మంచిగా చెప్పాలి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇన సొప్పుగా ఇనసొంపు గిరిగా గింతే ఇనసొంపు అయితే ఏంటి మీరిద్దరు ఏమో సేతువాన్ని కట్టుకున్నారు కొడుకులు బిడ్డలు కాదన్నా నేనన్నా ఒకళ్ళు ఇద్దరు కనుడే ఇంత మంటి నువ్వు అంతమందిని ఎట్టు చేస్తావని మా ఆయన పొల్ల ఖండాలు ఉన్నది కలర్ పోతుంది కానీ అంటలేదు అయ్యా ఇక కంట్రోల్ ఇలా కొడుకేంది మరి కంటి చెప్పేది నాకు రారాసు అది ఒక్కనే మీరు రారాసు నా భర్తతో పంట అక్కడ వచ్చిన తిరుక్కుంటా ఎక్కడ తిరిగినా గానీ నా భర్త ఒక్క మాట అన్నాడు పురుగు పుట్టను పుష్పం కంపౌంటర్ అవుతా సిడలేని పత్రి తీసుకురమ్మని నా భర్త అన్నాడు పత్రి పిసా ఎంత పూల మాత్రం లెక్కెంత పూలు కాకపోతే 7 గంపల పూలు తీసుకొచ్చి నీ ఎద మీద పోతానన్నా కంపౌంటర్కి అవుతామంటే నీళ్లు కాదు మాత్రం 7 రంబుల నీళ్లు తీసుకొచ్చి రంబులో మాత్రం ముంచుతా లేపుతానని తెచ్చిన సిడలేని పత్రి అంటే పత్రిని నేను వండ పెడతానన్నా ఎక్కడ తిరిగినా నాకు ఏం దొరకలేదయ్యా దగ్గర మీరు ఉరుతం పెడతారు మిమ్మల్ని ఏమన్నా మా జోలికి రాకుండా ప్రసంగంలో అట్లా నాకు నడువు అమ్ముతలేదని నేను ఏమంగుతుంది ముందర పెంచబడితే నాకు ఏంటి ముందర మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ నాకేం తక్కువ ఉన్నది అట్లా తిరుక్కుంటూ వచ్చిన ఎక్కడ తిరిగినా మాత్రం పూలు దొరుకుతలేదు పత్రి దొరుకుతలేదు కంపౌంటర్ గౌతం దొరుకుతలేదు అయ్యా ఇక్కడ వచ్చేవారు మాత్రం నీళ్లు పచ్చిపాలు ఉన్నట్టున్నాయి బాయిలో కొంచెం నీళ్ళు తీసుకొని పోతాను అది నీ అవ్వదోడు ఇచ్చిన అనుకున్నావా నీ అయ్యదోడు ఇచ్చిన అనుకున్నావా గిన్నె ఏమన్నా స్నానం చేయొచ్చిన చెప్పరేమన్నా మీ సాల్ లేదా మీ సాల్ బుక్క అవేనా కొనుకొస్తానవా అడకస్తానవా నీళ్ళు ప్రజలు నీళ్ళు తాగే బావి లోపల అడ్డబట్ట కట్టిన ఆడదాన్ని నువ్వు ఎత్తున్నావు అంటుతున్నావో ముట్టుతున్నావో నేను మంచిగానే ఉన్నా కానీ ఒక్క చెంబ నీళ్లు కొంటపోయేందుకే ఇక్కడికి వచ్చిన కానీ నీకు 60,000 మంది ఆడవాళ్ళు కావాలి 1,000 మంది కొడుకు కానీ ఇంత రాజ్యం తిరుగుతాను బాబా నీ భర్తకు చేసే పూజ
నాకు అయిపో నేను సంతానం ఇస్తా కచ్చి సంపుది కానీ మరి రేవు చెప్తాను అటు ఎండుకొండ కాదు ఇటు పంచన్న గిరి కాదు నీ భర్తనికి సంతానం ఇస్తాడో ఇవ్వడో తెలియదు నేను కూడా సంతానం ఇస్తా ఈ గుడికాడ పూజ చేసేటోని నేను కూడా సంతానం ఇస్తా బిడ్డ చంగలేదా నేను జంగవాళ్ళు ఎంతో మందికి సంతానం ఇచ్చిన బాబు ఆ ముక్కు చూడు ఎట్లున్నది దాడుకోలు ఉన్నట్టున్నది నాది సేవ ఉంటుంది అంతేనా ఈ సంతానికి ఈ ముసలోడు సంతానం అయితే ఆయన సో బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ ఈ ముసలోడు సంతానం ఇస్తే నాకైతుందా నువ్వు నీ భర్తకి ఎట్లా పూజ చేస్తానో అట్లా నాకు పూజ చేయి నీకు పూజ చేసిన తర్వాత సంతానం ఇస్తా నీకు ఆ 3 వస్తువుల పేర్లు నేను నీకు చూపిస్తా పూజ చేసినాకరేనా పూజ చేసిన వాళ్ళనే అనుకున్నది పార్వతమ్మ ఇక పూజ అయిపో ఇంట్లో స్నానం చేసినావు కదా గుడికాడికి పోయి నువ్వు ఏనాడు పూజలు చేసుకుంటుండు ఇక నేను సంతానం ఇస్తానన్న వాళ్ళకి అప్పుడు చూడు ఏమనుకున్నది పార్వతమ్మ నా భర్త ఇచ్చేది ఎంతో ఇయ్యంది ఎంతో ఈ జంగమోడు అయితే నాకు సంతానం ఇస్తానన్నాడు ఎట్లయినా మంచిది ఈ పొలం తింటా ఇంటికి పోయిన వాళ్ళు ఆ పొలాలు తింటా నా ఇల్లంతా పూరగానే ఇక సంబురపడకుండా ఆ తల్లి చూసినవా గుళ్ళకాడ వచ్చి పూజ చేస్తాను శంకరుడు ఏమనుకున్నాడు నేను నా భార్య పార్వతీదేవికి సంతానం ఇస్తానన్న అబద్ధం కొద్ది జంగమ అవతారం మీద వచ్చి అబద్ధం ఆడినుండి అయితే మరి సంతానం ఇవ్వాలి కాదు చచ్చిపోతానంటాను ఏం చేయాలని చెప్పి మనసు లోపల పెట్టుకున్నాడు లోకాల శంకరుడు జంగమ రూపం మందుకు పెట్టిండు భగవంతా నా భార్య కడుపు లోపల ఉట్టటోళ్ళు ఎవరున్నారు బాగా బట్టి మాటలు మంత్రాలు మనసులకి వేళ్ళ వేదాలు కొల్లసిరి మంత్రాలు ఎవరా పరమశివుడు చూసినవా మరి ఎట్లా కనబడుతుంది భూలోక నగరం లోపల ఈ పార్వతమ్మ కడుపు లోపల ఉట్టటోళ్ళు ఎవరంటే అనకొండ దొనకొండ రంగుల దొనకొండ గొల్లొళ్ళు మరి పూర్వకాలం లోపల పెద్దిరాజుకు అనేకమైన ఆవుల మంది ఉన్నది ఆవుల మందను ఏనాడు కాపాడటానికి సౌడల దేవి కావాలని చెప్పి ఆవుల మందను కాపాడే ఒక మాయా శక్తి కావాలంటే నా బొచ్చవిని మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆయుష్ పోసింది ఆయుష్ పోసి సౌడల దేవని చెప్పి నాడు మంద మీద కావలు పెట్టిన పొద్దేడు గోళాలు మా పేడు గోళాల పాలు తాగుకుంటా ఆ మందను కాపాడే నాడు శక్తి మరి ఆ మందను కాపాడుతుంది ఆ శక్తి ఏనాడు ఉన్నది అవ్వా గొల్లలు అంటే గొల్లలు ఎక్కడ పుట్టిండు గొల్లలు ఎక్కడ పెరిగిండు గొల్లలు ఎవరు గొల్లల వృత్తాంతం ఏంది అంటే శ్రీ హరి నాభి కమల మందు పుట్టిన వాడు బ్రహ్మ శ్రీ హరి నాభి కమల మందు పుట్టిన వాడు బ్రహ్మ బ్రహ్మపుత్రుడు మహర్షి మహర్షి కన్న కొడుకు మనోహరుడు మనోహరుడు కన్న కొడుకు కచ్చకుడు కచ్చకుడు కన్న కొడుకు అక్షయుడు అక్షయుడు కన్న కొడుకు విక్షయుడు విక్షయుడు కన్న కొడుకు భానుడు భానుడు కన్న కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కన్న కొడుకు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కన్న కొడుకు లోహితుడు లోహితుడు కన్న కొడుకు దుందుమనుడు దుందుమనుడు కన్న కొడుకు యమనేశుడు యమనేశుడు కన్న కొడుకు మాందాత మాందాత కన్నరు ఇద్దరు అమృత పుత్రుడు వాళ్ళు కన్నరు దిలీపి
దిలీప్ గన్న కొడుకు వసుదేవుడు, వసుదేవుడు గన్న కొడుకు గొల్ల గోపాలకృష్ణుడు. వీడికి 7వ తంట. వీళ్ళందరూ ఈ భువనాపురి పరిపాలకులు. వీళ్ళందరూ కలిసి ఒక గోవును పడింపజేసింది. గోవు అంటే ఆవు. ఆవు తోడబుట్టిన వాడు అంబోజరాజు. అంబోజరాజు కన్న కొడుకు కాంబోజరాజు. కాంబోజరాజు కన్న కొడుకు జడంబోజరాజు. జడంబోజరాజు కన్న కొడుకు గడంబోజరాజు. గడంబోజరాజు కన్న కొడుకు అంగురాల రాజు. అంగురాల రాజు కన్న కొడుకు వేయద్ది రాజు. వేయద్ది రాజు కన్న కొడుకు అంగురాల రాజు. అంగురాల రాజు భార్య శాంతమణి దేవి. శాంతమణి దేవి కన్న కొడుకు శారుడు పోగులోడు ఎరగొల్ల గంగురాజు. గంగురాజుకు ముగ్గురు భార్యలు. పెద్దది మాణిక్య ప్రభ, రెండోది చంద్రప్రభ, చిన్నది సూర్యుని వరాన పుట్టింది సూర్యప్రభ. సూర్యప్రభ దేవి కన్న కొడుకు నాగ ఒలరాజు. ఒలరాజు భార్య ఒల్లమదేవి. ఒల్లమదేవి కన్నది పంచపాండవుల సాటి పాటిగల్ల గొల్లులు. పెద్దవాడు సింహద్రి మహారాజు, రెండోవాడు పెద్దిరాజు, మూడోవాడు ఇలనొక, నాలుగోవాడు నలనొక, అందరికన్నా చిన్నోడు ఆవుల పోడు రాజు. ఈ పెద్దిరాజుకు అనేకమైన ఆవుల మంది ఉన్నది. దేవదేవుని మంద దేవి పార్వతి మంద సవలచ్చే ఆవుల మంద స్వామి కాసే మంద. కులాలు 12. ఎర్రగొల్ల, కర్ణగొల్ల, ముష్టిగొల్ల, ముదాటి గొల్ల, వేగొల్ల, వికారి గొల్ల, కప్పగొల్ల, పూజ గొల్ల, గుజరాత్ గొల్ల, పాకనాటి గొల్ల, కులము వేరైన కుర్మ గొల్ల. మరి ఈనాడు సత్యవంతుడు గొల్లోలు. పూర్వకాలం లోపల పుట్ట మీద గొల్లోడు అంటే పురుగు ముట్టలే, కాట్ల గొల్లోడు అంటే కలవడలు, ఏట్ల గొల్లోడు అంటే వాళ్ళకంటే చెప్పు అలాగంటే చెప్పు. చేసే పని చేసే పని మరి ఆ పెద్దిరాజుకు ఏనాడు ఆవులు ఆగుతలేవని చెప్పి నన్ను వేడుకుంటే, మహేశ్వరుడు అంటే నన్ను వేడుకుంటే నా బొచ్చవీధి మన్నును తీసి బొమ్మను తయారు చేసి ఆయుష్ పోసిన సౌడలా దేవి ఏనాడు చూసినవా, ఓ మాయా శక్తిని తయారు చేసి మంద వీధ కావలించిన పొద్దేడు గోలాల పాలు మాపేడు గోలాల పాలు తాగుతుంది సౌడల దేవి. చూసినవా సౌడల దేవి తప్ప ప్రపంచం మీద ఏనాడు ఆమె పార్వతీదేవి కడుపులో పుట్టులు ఎవరు లేరు. కాబట్టి ఎక్కడున్నావని ఏనాడు చూసినవా ఎలుగెత్తి కీకలు పెడతాండు లోకాల శంకరుడు చూడమ్మా. బిడ్డ రావే కన్న బిడ్డ, బిడ్డ రావే చెప్పు. నువ్వు గాత పెట్టుకుంటే అత్తంటే చెట్లు అల్లల్ల ఆట ఆడుతాను. గట్టిగా డాడీ అని వీళ్ళు డాడీ జాడి అను, డాడీ కాదు జాడి. నీ మందవీర ఏనాడు చూసిన గాత పెట్టుకుంటా అక్కడ మాయ దొనకొండ పట్టణంలో మాయమయ్యి దగ్గర కట్ట తెలుసుకుంటాను
అగలబడతాను బిడ్డ అగలబడతాను అంటే నేను అట్లా అగలబడుతుంది కాదు బిడ్డ నీతో చిన్న పని పడ్డది ఏం పని పడ్డది నాయన ఏం పని అంటావా నీ తల్లి పార్వతమ్మ నేను చిన్నగా ఇసరకాయం పెట్టుకున్నా అంటే కొంచెం లొల్లి జరిగింది మీ మధ్యలో భార్య భర్తలు అన్నాక లొల్లి ఉండదా బిడ్డ ఉంటది భార్య భర్తల లొల్లి మా ఉంటది ఏమి లొల్లి అంటే నీ తల్లి పార్వతి ఏమన్నది నాకు బిడ్డల సంతానంగా ఉన్నది బిడ్డలు ఎందుకే ప్రపంచం మీద ఉన్న ఆడపిల్లలందరూ మన బిడ్డలు కదా వద్దే అని నేను లేదు లేదయ్యా నాకు బిడ్డలు కావాలంటే నేను ఇయ్యనని నేను నువ్వు అడుగుతిత్తలేవు కాబట్టి నేను 100 మంది ఆడోళ్ళు కావాలి 1,000,000 మంది కొడుకులు కావాలన్నా నీ తల్లి అన్నది వద్దే అన్న నువ్వు ఇద్దరు మంచి మాట లేకుంటే నీ శివ పూజ సింధు కానీ మరి పూజ మందు కానీ ఏది ఏమైనా మంచిదే నందికి ఏనాడు మేతయ్యా నాగన్నకు పాలు పోయానని చెప్పి ఏనాడు గాథ పెట్టి అడిగి మూల మచ్చం వేసింది మమ్మీ మరి ఇత్తపాటే నువ్వు బాధపడకన్నా నువ్వు కోరుకున్న వాటి నేను 3 వస్తువులు కోరుకుంటాను ఎంత అంటే ఏదంటే తెస్తాను పురుగు ముట్టిన పువ్వు కప్ప ముట్టిన గౌతమ చెడలేని పత్రి తీసుకురమ్మా ఇవన్నీ తీసుకురమ్మను ఒరే గివ్వెంత తగ్గి లెక్కెంత అని చెప్పి అడవికి బయలుదేరి వచ్చింది ఎక్కడ దొరకనిత్తలేదు నేనే దొరకనియకుండా 6 నెలలే అడవిలో తిరుగుతాను 7 వేనే దొరుకుతలేవు తిరుక్కుంటా ఈనాడు వస్తా అడవిలో చచ్చిపోతానంటే నా భార్య చచ్చిపోతే నేను ఉండేందుకు లేకెందుకని ఒక గుండం తయారు చేసిన ఆ గుండంలో ఏనాడు కప్పలు లేకుండా తయారు చేసి ఆ స్నానం చేసింది నీళ్లు దొరికినాయని సంబరపడతాను ఇక క్షణమైతనో గడి అయితనో ఏనాడు చూసినవా ఇక పట్టుకొని వచ్చే సమయంలో నేనే పుట్టి మారు దెబ్బలు కొట్టిన కొట్టి మరి నీకు సంతానంగా ఉన్నట్టు ఈ గుడి లోపల పూజ చేయి నీ భర్త ఇచ్చే సంతానం ఏదో నేను ఇతరని చెప్పి జన్మ అవతారం మీద నేనే మాట్లాడి కానీ అరిచేతులు అంజన వేసుకో చూస్తే కలియుగ దాపార మందు ఏనాడు నీ తల్లి పార్వతీదేవి కడుపు లోపల ఎవరు పుట్టేది లేదు నువ్వు తప్ప ఎవరు లేరు బిడ్డ నువ్వు పుట్టాలే యాపకాయంత లింగమైన అరిచేతులు పుట్టు బిడ్డ అంటే తల్లి గర్భం లోపల పుట్టుమంట నాయన దేవతంగా కాలు పడతా లేకపోతే రాళ్ళు పడతాము నీ గర్భాసనం అందు నేను ఉంటానంటే తల్లి గర్భం లోపల నేను ఉంటానంటే నేను ఒక కోరిక కోరుకుంటా బిడ్డ సాయదాయన వాళ్ళు నువ్వు నువ్వు మంద మీద అఖండంగా వచ్చినావు నువ్వు పొద్దేడు గోళాలు మాపేడు గోళాలలో పాలు తాగేదాన్ని పాలు తాగిన పోలే ఏదంటే అది తాగు